హరే కృష్ణ. ఈరోజు కందికట్టు చేయటం చూపిస్తానండి. కందిపప్పును కడుక్కొని ఇలా ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోయాలండి. మనం కడిగేసుకుని ఎసరు పోసేసి కుక్కర్లో వేసేసి నానబెట్టి ఉంచేసుకుంటే ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కందిపప్పులో ఒక టమాటా వేస్తున్నానండి. టమాటాలు చెక్కులు తీసేసుకుంటే మంచిది. తొక్కలు కూడా మధ్య మధ్యలో తగలకుండా ఉంటాయి. నేను ఎప్పుడు టమాటాలు తొక్కలు తీసేస్తాను. ఒకవేళ టమాటాలు మెత్తగా ఉంటే కనుక ఒకసారి పొయ్యి మీద కాల్చి తొక్క తీసేయచ్చు, ఉడికించి కూడా తొక్క తీసేయచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న టమాటా గట్టిగానే ఉంది కాబట్టి పీల్ చేసేసానండి. పీలర్ తోటి కొద్దిగా నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. తాలింపు కోసం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసి ఉంచుకోవాలి. పసుపు, ఉప్పు, కారం. ఇక కుక్కర్ విజిల్ వచ్చి తగ్గాక పప్పు ఎనిపేసుకుని తాలింపు వేసేసుకుంటే కందికట్టు రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కమ్మగా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. విజిల్ తగ్గేలోపు మనం తాలింపు వేసేసుకుందాం. 2 విజిల్స్ రానివ్వండి. ఒక్కొక్కసారి పప్పు ఒక్క విజిల్కి ఉడకకపోవచ్చు, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి 2 విజిల్స్ రానిచ్చేయండి. తాలింపు కోసం గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కాగాక తాలింపు వేసేసుకుందాం. నూనె కాగిందండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. తాలింపు వేగిపోయిందండి. ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు వేసేసుకొని వేగించుకుందాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కమ్మదనంతో పాటు చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా చాలా చలవ చేస్తుందండి. ఈ కట్టు మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటే మంచిది. చిన్న మంట మీద ఉల్లిపాయ మగ్గుతూ ఉందండి. ఈలోపు కుక్కర్ విజిల్ తగ్గిపోయింది. కుక్కర్ మూత తీసేసామండి. పప్పు, టమాటా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం లోతుగా ఉన్న గిన్నెలోకి ఈ పప్పుని వేసేసుకొని కవ్వంతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా వెనిపేసుకోవాలి. నేను కవ్వంతో మజ్జిగ చిలికినట్టు చిలికేసుకుంటానండి, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తాలింపులో వేసేసుకోవటమే. ఇలా తాలింపులో వేసేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు సరిపడగా వేసేసుకొని మరగనివ్వాలి. మళ్ళీ ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పడతాయండి. మరీ చిక్కగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. మరీ పలచగా కూడా ఉండకూడదు. ఇదిగోండి కరెక్ట్గా ఉంది. ఇలాగా కట్టు మరిగిపోయిందండి. చూడండి, చాలా చాలా బాగుంది కదా చూడటానికి. తినటానికి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కమ్మగానే కాదు, కారంగా కూడా బాగుంటుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎర్రకారం 3 వేసాము, వెల్లుల్లిపాయ వేసాము, కరివేపాకు వేసాము. ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాము. అదిరిపోతుంది అంతే. ఇలా చేసుకుని తిని చూడండి, ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. అన్నంలోకి కందికట్టు చేసుకున్నాం కదండి, దానికి కాంబినేషన్గా ఆలు ఫ్రై చేసుకుందాము. ఆలు ముక్కలుగా కట్ చేసుకుని 2 సార్లు కడిగేసుకోవాలండి. నీళ్ళు వార్చేసుకుని ఆరబెట్టుకోవాలి.
అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకుని కూడా సగానికి కట్ చేసేసుకోవాలి. తాలింపు కోసం మినపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను. ప్యాన్లో నూనె వేసుకొని ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కాగాక తాలింపు వేసేసుకోవాలి. తాలింపు వేగే లోపల ఆలు ముక్కల్లో వాటర్ అంతా తీసేసుకొని ఇలా క్లాత్ మీద వేసుకున్నాను. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం టైం పడుతుంది, చిందిపోతుంది కదండి. ఎక్కువసేపు కూడా ఆలుని ఇలా బయట ఉంచితే నల్లబడిపోతాయి. జస్ట్ తాలింపు వేగేలోపు నీళ్ళు వార్చేసుకొని ఇలా క్లాత్ మీద వేసేసుకుంటే సరిపోతుంది. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి కలిపేసుకుంటాం. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిపోయినాయండి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి కుదరకపోతే కొంచెం మెత్తగా చితకొట్టేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆలు ముక్కలు వేసేసుకుందాము. ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలండి. అంటుకోకుండా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుతున్నానండి. ఇంకా ఆలు మగ్గలేదు. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసానండి. ఈసారి ఆలు మగ్గిపోయింది. ఇలా 2 మినిట్స్కి ఒకసారి కలుపుకోకపోతే చూడండి ఇలా పక్కకి అంటుకుపోతూ ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. ఆలు మగ్గిపోయింది కాబట్టి ఇంక ఈసారి మనం మూత పెట్టక్కర్లేదు. ఇది దుంపలు కలర్ మారే వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఇలా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వాడటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అల్లం తరచుగా వాడుతూ ఉంటే జలుబు అటువంటివి రావు. చాలామందికి అల్లం టేస్ట్ ఇష్టపడరండి. అయినా కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని తింటూ అలవాటు చేసుకోవాలండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఎప్పుడు ఇష్టమైనవే కాదండి, శ్రేయస్కరమైనవి కూడా తింటూ ఉండాలి. పెద్ద మంట మీద పెట్టి వేగిస్తూ ఉంటే ఇలాగ అంటుకుపోతుందండి స్టీల్ మూకిడిలో. అందుకే ఇప్పుడు ఐరన్ మూకిడిలోకి మార్చేసుకొని పెద్ద మంట మీద పెట్టి వేగిస్తున్నాను. ఇప్పుడు బాగా వేగుతున్నదండి. మీరు ముందే ఐరన్ మూకిడిలో చేసుకోండి, స్టీల్ మూకిడిలో వద్దు. ఈ ఐరన్ మూకిడిలో వేసి పెద్ద మంట పెట్టుకుని వేగిస్తే తొందరగానే వేగిపోయిందండి. ఇదిగోండి దుంపలు ఎర్రగా వచ్చేసినాయి. ఇక ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాము. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నామండి, మిగిలిన ఉప్పు ఇప్పుడు వేసేసుకుందాం. ఇంకా పొయ్యి కట్టేసుకోవచ్చండి. వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. ఆలు ఫ్రై రెడీ. ఆలు ఫ్రై చూసారండి, చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. అసలు ముందే మనం ఐరన్ కడాయిలో వేసి చేసుకుంటే ఇలా కూడా నలకలు రావండి. ముక్కలు బాగా విడిపోయి చాలా అందంగా వస్తుంది. నేను కంగారులో స్టీల్ ముక్కల్లో చేసాను. అల్లం కొద్దిగా వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి ఈ కందికట్టు చేసుకున్నప్పుడు అలాంటప్పుడు ఈ ఫ్రై చేసుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకుని చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది.